పేదరికం రూపుమాపడం. అప్పట్లో ఇందిరాగాంధీ గారి స్టేట్మెంట్లు, లేకపోతే గనక రాజీవ్ గాంధీ గారి స్టేట్మెంట్లు, గరీబీ హఠావో, బేకారీ హఠావో, పేదరిక నిర్మూలన అనేటువంటిది పోయి, చివరికి పేదవాడిని నిర్మూలించే పరిస్థితి వచ్చిందంటూ అప్పట్లో విపక్షాలు విమర్శించి, గరీబీ హఠావో అంటే చివరికి గరీబోంక హఠావో చేస్తున్నారు. తద్వారా పేదోళ్ళందరూ చచ్చిపోతే అదే పేదరికం పోగొట్టడం అని భావిస్తారంటూ అప్పట్లో సెటైర్లు వేస్తుండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో నినాదాలకి కాలం చెల్లింది, పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు అట్లాంటి నినాదమే, పేదవాడిని ధనవంతుని చేస్తానంటూ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చాక కానీ అధికారంలోకి రాకముందు కానీ చేస్తున్నటువంటి వాదన మరొకసారి ఇప్పుడు నేషనల్ మీడియా టచ్ చేస్తుంది. జీరో పావర్టీ భారతదేశంలో రావాలి అంటే ఆయన చెప్తున్నటువంటి ఫార్ములా ఏంటంటే, ధనికులైనటువంటి వ్యక్తులు తమ సంపాదనలో ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10% మంది ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 20% మందిని దత్తత తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించి ర్యాపో మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఎదిగేలా చూడాలి. వాళ్ళను కూడా పేదరిక నుంచి బయటకి వెళ్ళేలా చూడాలి అంటూ దీనికి పీపీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక విధానం పెట్టాలి అంటూ ఇండియన్ కార్పొరేట్స్ అన్నీ కూడా దీని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలన్నటువంటి నినాదం ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు దేశవ్యాప్త మీడియా చర్చ ప్రారంభించింది.